హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ ట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుసుకోపోయిన టాపిక్ అనేది 15 lakh గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది చాలామంది ఇష్టపడతారు ఈ చిట్టిని. 15 lakhs ఎందుకంటే ఈ 15 lakh చిట్టి ఒక్కటి వేసినామంటే మనకు కంపల్సరీ ఓపెన్ ప్లాట్ అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓపెన్ ప్లాట్ ఎక్కడైనా సరే తీసుకోవచ్చు చిట్టి వేసుకొని, లేకుంటే ఎక్కడైనా ఓపెన్ ప్లాట్ తీసుకోవడానికి ఇష్టపడతారు చాలామంది. నేను కూడా ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్, ఇది ఇద్దాం అనుకుంటున్నా. కుదిరితే కంపల్సరీ ఇస్తాను. కాకపోతే నేను 2 5 lakh చిట్లు ఉన్నాయి, అట్లాగే వెయిట్ చేస్తున్నా. అవి అయిపోయిన తర్వాత ఇస్తాను. కాకపోతే చూడండి, ఇందులో వచ్చేసి 15 lakhs వచ్చేసి 30 months ఉంది, ఇంకొకటి 50 months అనేది 15 lakhs ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ 30 months చూద్దాం. 30 months వచ్చేసి 37,500 నుంచి 50,000 వరకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇన్స్టాల్మెంట్ ఇవి ఎక్కువ యూజ్ ఎవరికైతే అంటే మన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు చూడండి వాళ్ళకు, మరి బిజినెస్ చేస్తారు చూడండి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతాయి. మన ఇక మధ్యతరగతి వాళ్ళకైతే మనకు 5 lakhs లోపల ఉన్న చిట్టీలు, 5 lakhs లాస్ట్ అనుకోండి, ఆ లోపల ఉన్న చిట్టీలు 50 months అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా అమౌంట్ చిన్న అమౌంట్ కాబట్టి చిన్నగా చేసుకుంటారు. అక్కడ తీసుకొని మీరు 5 lakhs లోపల చిట్టి తీసుకొని మీరు అక్కడ లేపుకొని ఏదైనా సరే ఎక్కడైనా సరే విలేజ్ తీసుకుంటే అదే డెవలప్మెంట్ కింద మీకు ఎప్పటికన్నా లాభం వస్తుంది తప్ప లాస్ రాదు. భూమి మీద తీసుకోండి ఫ్రెండ్స్. 50 lakh చూడండి, 15 lakhs. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 50,000 వస్తుంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 37,500 వస్తుంది. థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 50,000. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి 37,500. ఇట్లా మనకు 7-8 months వరకు రిపీట్ అవుతుంది. ఆ తర్వాత మనకు అనేది అమౌంట్ అనేది పెరుగుకుంటూ వెళ్తుంది. 25 months అనేటళ్ళకి 25 months వరకు 50,000 చిల్లర వస్తుంది. 26 month మాత్రం 50,000 మాత్రం కంపల్సరీ వస్తుంది. 26, 27, 28, 29, 30 వచ్చేసి మనకు 50,000 అనేది వస్తుంది. మనం ఒకవేళ చిట్టి మధ్యలో తీసుకోవాలనుకుంటే 7-8 monthsలో తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, 7-8 monthsలో తీసుకుంటే మనకి చాలా లాస్ ఉంది. ఎట్లా అంటే 10,50,000 మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనం 7-8 monthsలో తీసుకుంటే అంటే మనం రిమైనింగ్ ఎంత కట్టాలి? 4,50,000 అనేది మనం కట్టాలంటే అంత ఇంట్రెస్ట్ మనకు పడుతుంది. సో మనం స్టార్టింగ్ తీసుకునే ప్రయత్నం చేయొద్దు ఫ్రెండ్స్. ఒక 10 months అయినాం అనుకోండి, 8 monthsకు మనకు 10 పైన వస్తుంది. ఒక 10-15 months అయినాం అనుకోండి, 11 పైన వస్తుంది. 11-12 పైన కూడా వస్తుంది, 13 కూడా వస్తుంది ఒక్కొక్కసారి. ఇట్లా 15+ తీసుకున్నాం అనుకోండి, మన బెనిఫిట్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. అప్పుడు ఎంత అంటే 13 పడుతుంది. 13 అంటే మనకు మిగిలింది 2 lakhs అని ఉంది. 2 lakhs ఏడైనా సరే మనకి 15 lakhs 2 lakhs మిత్తి పడదు. ఏం అట్లా అనుకోవద్దు, తీసుకోవాలి. అప్పుడు తీసుకుంటే ఏం కాదు ఫ్రెండ్స్. మనకు కాకపోతే స్టార్టింగ్ మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే పెద్ద అమౌంట్ కాబట్టి మనకి ఇంట్రెస్ట్ అనేది చాలా పడుతుంది. షూరిటీ మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ షూరిటీ 2 అడుగుతాడు ఫ్రెండ్స్. ఏ మంత్లో అయినా సరే అడుగుతాడు ఆయన ఇందులో.